హీస్ ద రివ్యూ ఆఫ్ కానిస్టేబుల్ కన్కమ్ సీజన్ 2. ఈ సిరీస్ సీజన్ 1 చూడకుండా సీజన్ 2 చూస్తే స్టోరీ అర్థం కాదు. ఈ సిరీస్ చూడాలనుకుంటే ఫస్ట్ సీజన్ 1 చూడాలి. ఆ సీజన్ 1 కంటిన్యూయేషన్ స్టోరీయే ఈ సీజన్ 2. అసలు సీజన్ 1 లో ఏం జరిగిందో ఒకసారి రీక్యాప్ చేద్దాం. రేపల్లె అనే ఒక విలేజ్ దగ్గరలో అడవిగుట్ట అనే ఒక అడవి ఉంటుంది. ఆ అడవి వైపు వెళ్లిన ఎవరు కూడా కనిపించకుండా పోతారు. అందులో మెయిన్లీ ఆడవాళ్ళు. అప్పుడే ఆ ఊర్లోకి మహిళా కానిస్టేబుల్ అయిన కనకం వస్తుంది. ఒకసారి కనకం తన ఫ్రెండ్ అయిన చంద్రిక బైక్ పైన అడవిగుట్ట దగ్గరలో వాళ్ళకి యాక్సిడెంట్ అయితే అవుతుంది. ఆ తర్వాత కనకం ఫ్రెండ్ చంద్రిక కనబడకుండా పోతుంది. అలా ఆ సిరీస్ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ ఊరి ప్రెసిడెంటే అమ్మాయిలకి చేతబడి చేసి అక్కడే చంపేస్తున్నాడని తెలిసి ఆ ప్రెసిడెంట్ ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఆ ప్రెసిడెంట్ అమ్మాయిలను ఎక్కడెక్కడ పాతి పెట్టింది చూపిస్తాడు. ఆ పాతి పెట్టిన దగ్గరికి వెళ్లి సమాధులను తవ్వగా అక్కడ ఇద్దరు అమ్మాయిల శవాలు మాత్రమే కనిపిస్తాయి. కనకం వాళ్ళ ఫ్రెండ్ అయిన చంద్రిక శవం మాత్రం కనిపించదు. చంద్రిక ఎక్కడుందని ప్రెసిడెంట్ ని అడగ్గా అప్పుడు ప్రెసిడెంట్ అసలు నేను చంద్రిక నా అమ్మాయిని కిడ్నాప్ చేయలేదు అని చెప్తాడు. సో అక్కడతో ఆ సీజన్ 1 ఎండింగ్ అవుతుంది. ఇప్పుడు ఆ స్టోరీని కంటిన్యూ చేస్తూ సీజన్ 2 స్టార్ట్ అయింది. సీజన్ 2 లో ఊరు ప్రెసిడెంట్ కాకుండా ఇంకొక విలన్ ఉన్నాడని తెలుస్తుంది కానిస్టేబుల్ కనకం కి. సో ఆ తర్వాత ఏం జరిగింది, తన ఫ్రెండ్ దొరికిందా లేదా అనేది స్టోరీ లైన్. సీజన్ 1 లో 6 ఎపిసోడ్స్ ఉంటే ఈ సీజన్ 2 లో జస్ట్ 4 ఎపిసోడ్స్ తోనే ఎండింగ్ చేశారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే సిరీస్ ఎండింగ్ లో సీజన్ 3 అని పెట్టారు. సీజన్ 2 లో కూడా కనకం ఫ్రెండ్ చంద్రిక దొరకలేదు. తను బ్రతికే ఉందని తనని ఎవరో కిడ్నాప్ చేసినట్టు చూపిస్తాడు. అసలు ఆ కిడ్నాప్ చేసింది ఎవరు, చంద్రికనే ఎందుకు టార్గెట్ చేసుకున్నాడు అనేది తెలియాలి సీజన్ 3 లో. సేమ్ ఈ సీజన్ 2 చూస్తున్నప్పుడు నాకు సీజన్ 1 చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. అదే ఇంట్రెస్ట్ తోటి ఎపిసోడ్ ఎండింగ్ వరకు అలా సాగుతూ ఉంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు. ఈచ్ ఎపిసోడ్ 25 to 30 minutes మధ్యలో ఉంటుంది. టోటల్ 4 ఎపిసోడ్స్, ఆల్మోస్ట్ ఒక 2 hours లో సీజన్ కంప్లీట్ అవుతుంది. ఈటీవీ విన్ లో తెలుగులో ఉంది. టైం ఉన్నప్పుడు ఒకసారి చూడండి. కానీ సీజన్ 1 చూశాకే సీజన్ 2 చూస్తేనే స్టోరీ అర్థం అవుతుంది. సీజన్ 1 చూడకుండా సీజన్ 2 చూస్తే మీకు అర్థం కాదు. ఇది నా రివ్యూ. నా రివ్యూ నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ కి లైక్ చేయండి.